హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. నేను మీ లలిత. టుడే మన కిచెన్లో డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లడ్డూని బెల్లం, షుగర్ ఏది వాడకుండా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా మంచిదండి. రోజు పెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడం కోసం బాదాం, పిస్తా, క్యాషూ నట్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిస్ని కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. తర్వాత గసగసాలని 1 టీ స్పూన్ తీసుకోవాలి. తర్వాత 250 గ్రామ్స్ డేట్స్ని తీసుకుని దాంట్లోని గింజల్ని ఒలిచి ఇలా తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ అవ్వదండి. కొంచెం మెత్తటి డేట్స్ అయితే ఇంకా మంచిది. మీకు అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఈ నెయ్యిలో. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేగడానికి 5-6 నిమిషాలు పడుతుందండి. చూసారా, 5-6 నిమిషాల తర్వాత ఇవి మంచి స్మెల్ వస్తాయండి. వేగిన తర్వాత ఇలా బాగా వేగినాయి కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇది కలవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇది వేడయ్యాక ఖర్జూరం అనేది కొంచెం లూజ్ అయ్యి బాగా కలిసిపోతుంది. చూసారా, ఇలా కలిసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు తేనెను వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేడి చల్లారక ముందే దీన్ని ఉండలుగా కట్టుకోవాలి. లడ్డూల్లాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మనకు కావాల్సిన సైజులో తీసుకొని లడ్డూల్లాగా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే మిగతా లడ్డూలన్నింటినీ చేసుకొని తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఇంకా మీకు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ లడ్డూల్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. దీంట్లో స్వీట్ కూడా ఏం యాడ్ చేయలేదు కదండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పెట్టొచ్చు. ఈ లడ్డు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లలితాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.